హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, ఉదయం పూట ప్రతిరోజు వెదర్ ఇలాగే ఉంటుంది. ఇది సమ్మరా రైనినా అన్న అర్థం కానంత ఫీలింగ్లో ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ లెగవగానే అలా రెయిన్ చూస్తూ బయట అంతా ప్రశాంతమైన వెదర్ని చూస్తే ఎక్కడ లేని ఎనర్జీ వస్తూ ఉంటుందన్నమాట. హ్యాపీగా కాసేపు ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ, ఆ వాన పడ్డప్పుడు మట్టి స్మెల్ని ఎంజాయ్ చేస్తూ, కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేసే అప్పుడు నా డైలీ రొటీన్లోకి వస్తూ ఉంటాను. సడన్గా వాన పడుతున్నప్పుడైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కానీ ఈ సీజన్లో రెయిన్ పడ్డం మటుకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉందన్నమాట నాకైతే. అది కూడా ఎందుకంటున్నానంటే, మనకి చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు ఉంటుంది కదా, మే మంత్ అంటేనే సమ్మర్ సీజన్ అనే ఒక అపోహ మనలో ఉంటుంది. బట్ కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 ఇయర్స్ నుంచి గమనిస్తూనే ఉన్నాను, మే నెలలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. బిఫోర్ అయితే నాకు గుర్తులేదు, ఏమో మేబీ ఉండొచ్చేమో, నాకైతే తెలీదు. ఈ ఇయర్ అయితే ఇంకా విచిత్రం అనమాట. స్టార్టింగ్ టు మేలో నుంచి వానలు పడుతూనే ఉన్నాయి. సో ఇంకా ఆ టాపిక్ని అయితే అక్కడ దాకా ఉంచేస్తే, ఎర్లీ మార్నింగ్ లెగవగానే హౌస్ వైఫ్ అని నాకు ఉండే డైలీ రొటీన్ ఉంటుంది కదా, చాలా చాలా అంటే ఇరిటేషన్గా ఉంటుంది. బట్ అది రెస్పాన్సిబిలిటీ. ఉదయం లెగవగానే ఆ వెదర్ని ఎంజాయ్ చేశాక చక్కగా మళ్ళీ కిచెన్ ఈజ్ ద వర్కింగ్ ఉమెన్, హౌస్ వైఫ్ హెవెన్ అనుకోవాలో మరి అది కాదు అనుకోవాలో తెలియదు. డైలీ రొటీన్లో ఖచ్చితంగా మనకు ఉదయం లెగవగానే బెడ్ దిగగానే గుర్తొచ్చేది కిచెన్లో టిఫిన్స్, అలాగే మన వర్క్ ప్రొసీజర్ అనమాట. అది మార్నింగ్ టు ఈవినింగ్ కాదు, నైట్ దాకా చేసినా కూడా వర్క్ ఉంటూనే ఉంటుంది. కిచెన్ అంటేనే మనది అన్నట్టు అయిపోతుంది కదా, మన బెస్ట్ ఫ్రెండ్. కిచెన్లో హ్యాపీగా రెసిపీస్ చేసేసి అందరికీ టమ్మీ ఫుల్గా ఎంత హ్యాపీగా పెడతామో, ఆ తర్వాత ఆ షింకులో ఉండే డిషెస్ ఉంటాయి చూడండి, వాటిని చూడగానే అంత బాధేస్తూ ఉంటుంది. బట్ ఇది సమ్మర్ అంటే ఇంకా చెప్పే పనే లేదు. కిడ్స్ ఇంట్లో ఉంటుంటారు, ఇంకా చిన్న గ్లాసు, చిన్న ప్లేట్, చిన్న బౌల్ అన్నీ ఇంకా షింక్లోనే ఉంటుంటాయి అన్నమాట. మార్నింగ్ లెగవగానే ఇంకా ఆ డిషెస్ అన్నీ వాష్ చేస్తూ ఉన్నాను. వాష్ చేస్తుంటే నాకు అసలు లైఫ్లో డైలీ రొటీన్లో ఇష్టం లేని ఒక పని ఉంది అంటే ఈ డిషెస్ వాషింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆ డిషెస్ ఏ పనైనా చేయడానికి ఓకే అంటా, కానీ అమ్మ చెప్తుంటే ఈ డిషెస్ వాష్ అన్నా కానీ అమ్మో నా వల్ల కాదు అని చెప్తా. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మనకి రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేస్తూనే ఉండాల్సి వస్తుంది. బట్ కానీ ప్రతిరోజు నేను తిట్టుకుంటూ చేసే పని ఏదన్నా ఉంది అంటే ఈ అంట్లు తోమే పని అనమాట. అబ్బా, వీటిని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, ఇదే నా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఎంత తోమాలి, ఎన్ని డిషెస్ ఎన్ని తోమాలి, ఎన్ని కడగాలి, ఇవి ఇంకా తనివి తీరందనమాట. 1 బై 1 వస్తూనే ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇదొకటి ఖచ్చితంగా మీరు కూడా ఫేస్ చేస్తూనే ఉంటారు కదా, ఒప్పుకోవాల్సిందే ఈ మాటకైతే. ఒక హాలిడే ఉండదు, ఒక డైలీ ఉండదు, ఎవ్రీడే ఎవ్రీ మినిట్ అనమాట. వంట ఎంత చేస్తుంటామో అన్ని డిషెస్ మనకి షింక్లో కనిపిస్తూనే ఉంటాయి. ఎంత ఇరిటేషన్ వస్తుందో కదా. ఇంకా దానికి తోడు ఎక్స్ట్రాగా ఏమన్నా స్పెషల్స్ చేసినప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి. అందులో ఇడ్లీ ప్లేట్స్ కడుగుతాం చూడండి, ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందో నాకైతే. ఎంత రిచ్ అయినా ఎంత పూర్ అయినా ఈ డిషెస్ వాష్ దగ్గరికి వచ్చేసరికి మామూలుగా అనిపించదు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ అంట్లు తోమే ప్రొసీజర్లో నాకు గుర్తొచ్చే ఒక పాట మీతో షేర్ చేసుకుంటాను. అంతా భ్రాంతియేనా జీవితానా అంటూ ఈ సాంగ్ మటుకు గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఏదేదో ఊహించుకుంటాం, బట్ అంట్ల దగ్గరకు వచ్చేసరికి ఎవరం లేమండి, అందరం ఈక్వల్ అనమాట. అవి కడుగుతూనే ఉండాలి, తోముతూనే ఉండాలి అన్నట్టు ఉంటుంది. బట్ కానీ క్లీనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ కదా. హైజీన్గా ఉండాలి. ఎంత కష్టంగా ఉన్నా కూడా మన పని మనం చేసుకోవడంలో తప్పైతే ఏం లేదు కదా. ఇవాళ ఈ వ్లాగ్లో వచ్చేసి ముందుగా మార్నింగ్ డైలీ ఎలా గడుస్తుంది నాది అని చెప్పి చూద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎవ్రీడే మార్నింగ్ లెగవగానే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని చక్కగా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మా వెనక వైపు కానీ ముందు వైపు కానీ చక్కగా
వెలుతురు వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇంకా వెదర్‌ని అయితే మార్నింగ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. దానికోసం ఒక అరగంట అయితే కేటాయించుకుంటాను. ప్రశాంతంగా మా వెనక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు మీద చక్కగా బర్డ్స్ కీ అనుకుంటూ కూస్తూ ఉంటాయన్నమాట. వాటిని ఎంజాయ్ చేస్తూ హాట్ వాటర్ తీసుకున్నాక ఇంక వెంటనే మనం ఫస్ట్ కిచెన్‌లోకొస్తాం. ప్రెజెంట్ అయితే స్కూల్స్ లేవు కాబట్టి కొంచెం టిఫిన్స్ అనేవి లంచ్‌కి ప్రిపరేషన్స్ టైమ్ టు టైమ్ అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నాయి. మ్యాండేటరీగా ఎర్లీ మార్నింగే చేయాలని అయితే ప్రెజెంట్ లేదు కదా! ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనుకోండి. ఈ 1 మంత్ అయితే బ్రేక్ వచ్చింది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. సో, ఇంకా ఈ డిషెస్ అన్నీ వాష్ చేసేసినాక ఇంకా నెక్స్ట్ క్లీనింగ్స్ ఉంటాయన్నమాట. సో, మామూలుగా అయితే నేను ఫస్ట్‌లో ఒక వర్కింగ్ వుమెన్‌ని పెట్టుకున్నాను. బట్ నాకు తన కడుగుడైతే నచ్చలేదనమాట. నాకేమో నీట్‌గా ఉండాలి. సో, నేను తననైతే 1 మంత్ ఉంచుకున్నా. ఇంక తర్వాత మొత్తం నేనే చేసేసుకుంటూ ఉంటాననమాట. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేని వర్క్ అంటే నాకు లైఫ్‌లో ఇదొక్కటే. ఇంక వీటిని క్లీన్ చేసేసి వాటి ఎంగిలి, వాటి వాటర్ మొత్తం మన మీదే ఉంటుందనమాట. సో, ఏంటి ఇంకా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంక మొత్తం డిషెస్ అన్నీ క్లీన్ చేశాక మస్ట్ అండ్ షుడ్‌గా షింక్ అనేది క్లీన్ చేసుకోవాలి. చాలామంది డిషెస్ ఈవినింగే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. బట్ నాకు కుదరదు. అందుకని చెప్పేసి నేనైతే ఎర్లీ మార్నింగే చేసుకుంటాను. ఒక్కొక్కసారి నైటే ఫినిష్ చేసేసుకుంటాను. బట్ నైట్ ఫినిష్ చేసుకుంటేనే వర్క్ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనా ఫంక్షన్స్ అలా వెళ్ళొచ్చినప్పుడు ఇంకా నైట్ వాష్ చేయడానికి వీలవ్వదు కదా! కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నట్టు ఉంటుంది కదా! అందుకని మార్నింగ్ వాష్ చేస్తూ ఉంటాననమాట. ఖచ్చితంగా మనం డిషెస్ వాష్ చేశాక మస్ట్ అండ్ షుడ్‌గా చేయాల్సినవి షింక్ క్లీనింగ్ అనమాట. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. కొంతమంది డిషెస్ వాష్ చేసేస్తారు. వాటర్‌తో పైపైన అనేస్తారు. బట్ ఇది మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి. జస్ట్ కాస్త ఎక్స్ట్రా విమ్ లిక్విడ్ గానీ, లేకపోతే కొంచెం వెనిగర్ అలాంటిదన్నా వేసేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఏముందండి, ఇంత చేసిన వాళ్ళం కొంచెం స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకుంటే హైజీన్‌గా ఉంటుందనమాట. దానిలో నుంచి కాక్రోచెస్ అండ్ బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఎవ్రీడే అయితే కంపల్సరీ డిషెస్ వాష్ చేశాక మస్ట్ అండ్ షుడ్‌గా షింక్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత వీక్లీ వన్స్ ఖచ్చితంగా హాట్ వాటర్‌లో కొంచెం వెనిగర్, అలాగే మనకి బేకింగ్ సోడా కానీ, మనకి కుకింగ్ సోడా ఉంటుంది కదా! వంట సోడా అంటారు. అది ఖచ్చితంగా వేసేసి ఒక షింక్ వాటర్ వెళ్ళే దానిలో వేసేసి ఒక 5-10 మినిట్స్ ఆగాక మళ్ళీ మనం ఈ వాటర్ అనేది వదిలేసామంటే మధ్యలో బ్లాక్స్ ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి షింక్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ, లోపల ఏదైనా ఇరుక్కున్నా అవంతా క్లీన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది కొంతమంది చాలా నెగ్లిజెన్స్ చేస్తుంటారు. అసలు వాష్ చేసేస్తారు. కొంతమంది హౌసెస్‌లో చూస్తాను. అంటే అందరూ చేస్తారని కాదు, కొంతమంది చెప్తున్నాననమాట. ఆ షింక్ దగ్గరికెళ్ళినప్పుడు దాని దగ్గర మొత్తము పాచి పట్టినట్టు వైట్‌గా ఉంటుందనమాట. అది వాళ్ళు క్లీన్ చేస్తారు. బట్ ఎవరిది రాంగ్ కాదు. ఇలా చేసుకోవడం వల్ల ఇంకొంచెం క్లీన్‌గా ఉంటుందని చెప్పేసి అంటున్నాను. ఎప్పుడైనా మన హౌస్‌ని మనం క్లీన్‌గా ఉంచుకున్నామనుకోండి, చాలా వరకు కాక్రోచెస్, ఇన్సెక్ట్స్‌ని మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. సో, అందుకని చెప్పేసి నాకు తెలిసిన చిన్న టిప్‌నైతే ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా షింక్ మార్బుల్స్ అన్నీ మా షింక్ అనేది గ్రానైట్స్‌తో ఉంటుందన్నమాట. సో, నీట్‌గా నాకు క్లీన్ అవుతుంటుంది. కొంతమంది స్టీల్‌వి ఉంటాయి. నాకు స్టీల్‌వి పెట్టించుకోవాలని అనుకున్నా కానీ, బట్ నాకెందుకో దానికన్నా స్టోనే బెటర్ కదా అనిపించేసి నేనైతే స్టోన్ అప్పుడు పెట్టించేసేసుకున్నాను. సో, నా క్లీనింగ్ కూడా చాలా హాయిగా ఉన్నట్టుంటుంది. ఆ సౌండ్స్ కూడా ఎక్కువ రావు. స్టీల్‌వి ఎందుకో వేసినప్పుడు టప్ అని సౌండ్స్ వస్తూ ఉండే అనమాట. సో, ఇంకా నా ఇష్టం లేని పని ఒకటి కంప్లీట్ చేసుకున్నాక ఇష్టమైన పని ఏదన్నా ఉందా అంటే చక్కగా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసేసుకోవడం అనమాట. ఇంక మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయినాక, హౌస్ క్లీనింగ్ మొత్తం చేసుకున్నాక ఇక్కడైతే చక్కగా ప్రశాంతంగా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజనది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా దగ్గరలో తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఆంజనేయ స్వామి పూజనైతే పెట్టుకున్నారు. చక్కగా ఆ పూజలో అయితే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఆంజనేయ స్వామిది ఆకు పూజ అది కండక్ట్ చేసుకున్నారనమాట. సో, వైశాఖ మాసం కదా, చక్కగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ, అలాగే హనుమాన్ చాలీసా పారాయణము,
ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ డెకరేషన్ చూసారా ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది నాకైతే. డెకరేషన్ అయితే వాళ్ళుగా చేసేసుకున్నారనమాట. ఎంత బాగా అనిపించిందో. ఇది మిల్లులో చేసుకున్నారనమాట. వాళ్ళ డాల్ మిల్లు ఉంటే దానిలో చేసుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణం, అష్టోత్తరము, అలాగే ఆకు పూజ, ఆ తర్వాత 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము. మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే భగవంతుడిని పూజిస్తూ ఉంటే, భగవంతుడితో కాసేపు స్పెండ్ చేస్తూ ఉంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది జస్ట్ నా డైలీ రొటీన్లో ఒక భాగాన్ని అయితే షేర్ చేశాను. ఒక్కొక్కసారి ఏంటంటే మనసు కూడా చాలా చికాకుగా అనిపిస్తుంది. అలాంటి టైంలో మెయిన్గా మనము భగవంతుడికి దగ్గరగా ఉంటే ఏదో పాజిటివిటీ ఏదో చేసేస్తాడు అనే దానికన్నా మన మనసు ప్రశాంతంగా ఉంది కదా అనుకోవడంలో తప్పేం లేదు కదా. సో అంది అనమాట. ఇలా దేవుడికి దగ్గరగా ఉంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఎక్కువ వీలైనప్పుడల్లా కొంచెం ఏదన్నా నాకుగా ఆపర్చునిటీ తెలిసినప్పుడల్లా కొంచెం దేవుడికి దగ్గరగా ఉండడానికే ట్రై చేస్తాను. ఇలాగే ఉండాలా, ఇలాగే ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందా అనే క్వశ్చన్స్ వస్తే ఎవరి పర్సనల్ వాళ్ళు. కొంతమంది ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమందికి ఇలా ఉండడం వల్ల హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. ఒక మాట చెప్పాలి అంటే మనం ఎవరితో ఎప్పుడు బ్యాడ్గా ఊహించుకోవడం, వాళ్ళు బ్యాడ్గా ఉండాలి, లేకపోతే వాళ్ళ ఎదుగుదలని చూసి మనము ఏదో ఈర్ష్యపడకుండా ప్రశాంతంగా ఉంటే లైఫ్ కూడా సాఫీగా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు మన గురించి మనం ఆలోచించడానికి ఎక్కువ టైం కేటాయించుకొని ఎప్పుడైతే అవతల వాళ్ళ ఎదుగుదలని, అవతలి వాళ్ళ ఏదైనా మంచి విషయాన్ని చెడుగా ఆలోచించే పద్ధతి మార్చుకుంటే లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉంటుంది. జస్ట్ నాకు తెలిసిన పాయింట్ అనేది చెప్పాను హ్యాపీ లైఫ్గా ఉండడానికి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు అందిస్తే, మీ సపోర్ట్ని నాకు అందిస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బాయ్. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.